ముస్లిం కానీ ఎవడన్నా తప్పు చేసినాడు వాడు ఎందుకు పోయాడు పక్కనే ఆకుకూరలు అమ్ముకుంటాడు, కూరగాయలు అమ్ముతాడు, కొత్తిమీర పుదీనా అన్నీ అమ్ముకుంటాడు. వాడు అక్కడే దొరికింది ఆ చోటు. పక్కన మస్తు ఇక్కడ ప్లేస్ ఉంది, అమ్మవారి గుడి దగ్గర ఇక్కడ ఎక్కడైనా పోవచ్చు కదా, మూత్రం కానీ మల విడుదల కానీ. ఎందుకు మనం వానికి గౌరవిస్తాము? ఇప్పుడు మన ఇంటి దగ్గర అరటిపండు బండోడు వస్తాడు కేలా మనకి, వానికి ఏమంటారు భయ్యా ఆधा డజన్ దేదో అది 1 డజన్ దేదో. పూలోడు వస్తాడు, అరే ½ కిలో దేవు, పావు కిలో దేవు అని అమ్ముకుంటాం. మనం ఎందుకు బాయ్ హిందూ దేశ్, ఎవరైనా క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ బాయ్ అనుకుంటాం. ఆడు పోయి చేసినందుకు వాడి వెనక ఏదో కుట్ర ఉంది కదా, వాడి వెనక కూడా మనిషి ఉన్నాడు కదా, మనిషి రావాలిగా బయటకి. సాలెగాలు పట్టుకొని కొట్టిరని ఎవడరా అంటే ఎవడు చెప్తలేదు. పోలీసు వాళ్ళు పట్టుకోపోయారు ట్రీట్మెంట్కి హాస్పిటల్కి. బొట్టు పెట్టుకున్న కానిస్టేబుల్ వచ్చి వానికి మెంటలోడు, వానికి ఏం తెలియదు. మెంటలోడు అంటే అక్కడ పోయి ఉచ్చబోయాలాడు, అక్కడ పోయి లెట్రిన్ పోయాలాడు. ఎక్కడైనా పోయచ్చు కదా, దర్గాలో పోయచ్చు కదా, మసీదులో పోయచ్చు కదా, లెట్రిన్ గిట్రిన్. హిందూ దేవాలయం పోయాలా? రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో ఎన్ని అయినాయి మన హిందూ దేవాలయాలు? ఒక్కసారి ఆలోచించాలి. మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలా. మన హిందూ ధర్మాన్ని కాపాడాలా, మన హిందువులంతా ఐక్యం కావాలా. హిందువులంతా ఐక్యం కావట్లేదు కాబట్టి ఇట్లా చేస్తారు ముస్లిమ్స్ వాళ్ళు. మన ముస్లిం వ్యతిరేకం కాదు, క్రిస్టియన్స్ వ్యతిరేకం కాదు, అందరికి ఇచ్చింది ఎవరు? భగవానుడు ఇచ్చిన అందరూ ఈక్వల్ అని చెప్పేసి ఇట్లా చేస్తే హిందువుకు కోపం రాదా? కానీ ఇప్పుడు కోపం వస్తే ఎవరికి? హిందువులకి. ఎవడు పని చేస్తలేదు. పోలీసులు వచ్చి ఎలా కొడుతారు అందరినీ. నిన్న ధర్నా చేస్తుంటే చెల్లరా అని ఎలా కొడుతారు. మమ్మల్ని పట్టుకొని పోయారు పిఎస్కి. ఇది తప్పు. మనం మంచిగా ఉండాలన్నా, మన జాతి, మన గౌరవం, మన భారతదేశము, మనం అందరూ మంచిగా ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆ రోజు మహాత్మా గాంధీ చేసిండు, పాకిస్తాన్ సపరేట్ చేసిండు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడు? ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ హిందూ భారతదేశంలో అందరూ వెళ్ళిపోర్రా పాకిస్తాన్కి అంటే మేము ఇక్కడే ఉంటాం, మేము హిందువులం అని చెప్పారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు? సరే పోనీ, మన హిందువులు కదా, ముస్లిమ్స్ అయినా మన హిందువులే, మన భారతదేశంలో ఉంటుర్రు, వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యం మనకి చేస్తుర్రా. ఇప్పుడేమన్నా ఎక్కడ చూసినా కూలగొడుతురు. ఎందుకు కూలగొడుతురు? మన హిందూ ధర్మం, హిందూ సంస్కృతిని కాపాడే మనుషులు ఎవరు లేరు. మన హిందూ ధర్మాన్ని ఇప్పుడు మనం ఇక్కడ కొట్లాడుతున్నాం అంటే హిందువులు ఎవరు రారు. మన పని మనం చూసుకుంటాం. అరే మనం డ్యూటీకి పోతున్నాము, మన పని మనం కూరగాయలు కొనుక్కోవాలా, మనం ఇంట్లో చూసుకోవాలంటారు. ఒక 10 మంది మా సొంత వాళ్ళు పని చేస్తాం తప్పితే అందరు వస్తురా? అందరు వస్తే ఇట్లా అవుతుందా? అవునా కదా? అందరు వస్తే ఇట్లా అవుతుందా? కాదు. అందుకనే అందరికి చెప్తున్నా, ఒక ధర్మంగా, హిందూ ధర్మంగా భారతదేశంలో మనం నివసిస్తున్నాం. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ మనం అందరూ ఒక తాటిపై ఉండాలి. మనం అవునా కదా? ఒక తాటిపై ఉండాలి. మన ధర్మం రా ఇది. మనం ఎవరిని మనం కించపరచకూడదు. ఒక ధర్మాన్ని మనం కాపాడాలి. నువ్వు హిందువు కానీ ముస్లిం కానీ మన ధర్మాన్ని కాపాడాలి. మా ఇంటి పక్కన చర్చ్ ఉంది, ఆ గోడ మీద నేను ఉచ్చబోస్తానా? మా ఇంటి పక్కనే ఉంది, నేను పోయాను అక్కడ. ఎందుకంటే అది కాంపౌండ్ వాళ్ళు. ఎందుకు పోయాను? చర్చ్ గోడ కాంపౌండ్ వాళ్ళు. కాంపౌండ్ వాళ్ళు మీద పోసినా ఉచ్చబోసినట్టే కదా, అవునా కదా? సత్యభామ తుమ్మిండు. అట్లా మనం హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన భారతదేశం మనం కాపాడితేనే ప్రపంచ దేశాలు, చైనా కానీ, లంజా కొడుకు చైనా కానీ ఎవరైనా భయపడతాడు. హిందువులంతా ఒకటే. ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు భారతదేశంలో బతుకుతారు. వీళ్ళంతా ఒకటే. మన భారతదేశాన్ని కాపాడుతారు కాబట్టి చైనా కూడా మన దగ్గర రాడు, సాలేగాడు. ఇప్పుడు మన చైనా సామాను కొనదని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆయన కొంటున్నాం కదా. ఇప్పుడు కైట్ పతంగులు వచ్చారు, పోలీసు వాళ్ళు చెప్పారు. మన మాంజా తీసి సొరకాయ ఇట్లా కోస్తే కట్ అయిపోయింది అది. ఆ మాంజాలు ఎందుకు కొంటారు? చైనా దగ్గరికి వెళ్ళి మనోళ్ళు. మనకి యూనిటీ లేదు కదా. ఆ చైనా దాని సామాన్లు వ్యతిరేకించాలి కదా. మనం చైనా సామాన్ కొనదు కదా మనం, అవునా కదా? అట్లా చేస్తేనే మన భారతదేశం మంచిగా ఉంటుంది. అందరం కలిసిమెలిసిగా ఉంటాము, అందరూ ఈక్వలే. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పారు? మోడీ గారు అన్ని ఆల్ ఆర్ ఈక్వల్, అవునా కదా? అట్లా